సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక 2 గ్రేవ్ కేసెస్ 5 నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి 350 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 6 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూస్తున్నారు, అది రికవర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారు, జిల్లాకు సంబంధించి టాప్ 10 ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో, ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము, వాళ్ళ కదలికల మీద వాచ్ పెట్టడము, మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయటము. ఇది చేయడం వల్ల మొన్న కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది. అందువల్లే ఈ 6 కిలోస్ యాజిటీస్గా తీసుకోవడం జరిగింది, అలాగే 380 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి. అన్నెసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము.